హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వండర్ ఉమెన్ తెలుగు. సో ఫ్రెండ్స్, అందరూ జనరల్ అవేర్నెస్ టెస్ట్ 2 కోసం అయితే వెయిట్ చేస్తున్నారని నేను అనుకుంటున్నాను. టెస్ట్ 1లో మనం చెప్పుకున్న టాపిక్స్ అన్నీ ప్రిపేర్ అయ్యి రెడీగా ఉన్నారు కదా. సో ఇంకా లేట్ చేయకుండా అయితే టెస్ట్ అనేది స్టార్ట్ చేద్దాం. సో మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే ఈ టెస్ట్లు అనేవి ఎలా కండక్ట్ చేసుకుంటున్నామో మీరు తెలుసుకోవాలంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ వీడియోని అయితే మీరు ఒకసారి చూడండి. మీకు కాన్సెప్ట్ ఏంటని అర్థమవుతుంది. సో ఇంక లేట్ చేయకుండా అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఈరోజు టెస్ట్కి వచ్చేసి మనం చెప్పుకున్న టాపిక్స్ వచ్చేసి కరెంట్ అఫైర్స్ అయితే నవంబర్ మంత్వే మళ్ళీ చెప్పుకున్నాం. అలాగే ఇండియన్ పాలిటీ వచ్చేసి భారత రాజ్యాంగంలో ఉన్న భాగాలు, షెడ్యూల్స్ అధికారంలో చదవమని చెప్పాను. అలాగే ఇండియన్ హిస్టరీకి వచ్చేసి మౌర్యుల సామ్రాజ్యం చదవమని చెప్పాను. నెక్స్ట్ వచ్చేసి ఇండియన్ జోగ్రఫీ వచ్చేసి భారతదేశ హిమాలయాల కోసం అయితే చదవమని చెప్పాను కదా. సో వీటి మీద క్వశ్చన్స్ అనేవి చూద్దాం. మనకు క్వశ్చన్స్ అనేవి తెలుగు అండ్ ఇంగ్లీష్లో కూడా ఉంటాయి ఫ్రెండ్స్. తెలుగులో మాత్రం నేను చదువుతాను, ఇంగ్లీష్లో మీరు రీడ్ చేసుకుని ఆన్సర్ ఏంటి అనేది మీరు ఒక బుక్ అండ్ పెన్ తీసుకుని నోట్ చేసుకోండి. చివరిలో అయితే ఆన్సర్స్ ఉంటాయి, అక్కడికి వెళ్ళి మీరు ఎన్ని కరెక్ట్ పెట్టారు అనేది టెస్ట్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ క్వశ్చన్ అయితే చూద్దాం. G20 ప్రెసిడెన్సీని బ్రెజిల్ అధికారికంగా ఏ దేశంకు అప్పగించింది? ఏ దక్షిణాఫ్రికా, బి ఇండియా, సి మంగోలియా, డి డెన్మార్క్. నెక్స్ట్ క్వశ్చన్. భారత్లో ఎత్తైన పర్వతం అయిన గాడ్విన్ ఆస్టిన్, అంటే దీన్ని K2 అని కూడా అంటాం మనం. సో ఈ పర్వతం కింది వాటిలో ఏ హిమాలయాల్లో ఉంది? ఏ ట్రాన్స్ హిమాలయాలు, బి హిమాద్రి లేదా ఉన్నత హిమాలయాలు, సి హిమాచల్ లేదా నిమ్న హిమాలయాలు, డి శివాలిక్ లేదా బాహ్య హిమాలయాలు. ఇక్కడ హిమాలయాలు హిమాద్రి లేదా ఉన్నత హిమాలయాలు అని ఉంది కదా ఫ్రెండ్స్. ఇక్కడ ఏంటంటే హిమాద్రి హిమాలయాలని ఉన్నత హిమాలయాలు అని కూడా అంటాం అన్నమాట. అలాగే హిమాచల్ హిమాలయాలని నిమ్న హిమాలయాలు అని కూడా అంటారు. సో అది నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఈ క్రింది వారిలో మౌర్య సామ్రాజ్య స్థాపకుడు ఎవరు? ఏ అశోకుడు, బి బృహద్రథ, సి చంద్రగుప్త మౌర్య, డి బిందుసార. నెక్స్ట్ క్వశ్చన్. రాజ్యాంగ దినోత్సవం ఏ రోజున జరుపుకుంటారు? ఏ నవంబర్ 26th, బి నవంబర్ 28th, సి జనవరి 26th, డి జనవరి 28th. నెక్స్ట్ క్వశ్చన్. భారత్ తన సొంత స్పేస్ స్టేషన్ను ఏ సంవత్సరం నాటికి ఏర్పాటు చేయనుంది? ఏ 2025, బి 2035, సి 2030, డి 2045. నెక్స్ట్ క్వశ్చన్. దక్షిణ భారతదేశంలో ఎత్తైన పర్వతం పేరు ఏమిటి? ఏ దొడబెట్ట, బి అనైముడి, సి కాంచనగంగా, డి గాడ్విన్ ఆస్టిన్. నెక్స్ట్ క్వశ్చన్. మౌర్య సామ్రాజ్యానికి ముఖ్య ఆధార గ్రంథమైన ఇండికా గ్రంథాన్ని రచించింది ఎవరు? ఏ ప్లుటార్క్, బి మెగస్తనీస్, సి ఎంసి క్రిండాల్, డి అశోకుడు. నెక్స్ట్ క్వశ్చన్. ప్రస్తుతం రాజ్యాంగంలో ఎన్ని ప్రకరణలు ఉన్నాయి? ఏ 445, బి 446, సి 448, డి 450. నెక్స్ట్ క్వశ్చన్. ఇటీవల విడుదలైన రూల్ ఆఫ్ లా ఇండెక్స్లో భారత్ స్థానం ఎంత? ఏ 79వ స్థానం, బి 89వ స్థానం, సి 99వ స్థానం, డి 109వ స్థానం. నెక్స్ట్ క్వశ్చన్. దొడబెట్ట అనే శిఖరం ఏ పర్వతాలలో ఉంది? ఏ హిమాలయ పర్వతాలు, బి ఆరావళి పర్వతాలు, సి వింధ్య పర్వతాలు, డి నీలగిరి పర్వతాలు. నెక్స్ట్ క్వశ్చన్. అర్థశాస్త్ర గ్రంథమును రచించిన కౌటిల్యుడును ఇలా కూడా పిలుస్తారు. ఏ చాణక్యుడు, బి విష్ణుగుప్తుడు, సి భారత మాకీయవల్లి, డి పైవన్ని. నెక్స్ట్ క్వశ్చన్.
భారత రాజ్యాంగాన్ని ఏ చట్టం యొక్క నకలుగా వర్ణిస్తారు? ఏ. భారత ప్రభుత్వ చట్టం 1935, బి. బ్రిటిష్ రాజ్యాంగం, సి. అమెరికా రాజ్యాంగం, డి. ఆస్ట్రేలియా రాజ్యాంగం. నెక్స్ట్ క్వశ్చన్, చిరుతల కోసం భారత్ ఇటీవల ఏ దేశంతో ఒప్పందం చేసుకుంది? ఏ. కెన్యా, బి. డెన్మార్క్, సి. చైనా, డి. మంగోలియా. నెక్స్ట్ క్వశ్చన్, గురు శిఖర్ అనే శిఖరం క్రింది ఏ పర్వతాలలో ఉంది? ఏ. హిమాలయ పర్వతాలు, బి. ఆరావళి పర్వతాలు, సి. వింధ్య పర్వతాలు, డి. నీలగిరి పర్వతాలు. నెక్స్ట్ క్వశ్చన్, మౌర్య సామ్రాజ్యంలో గొప్పవాడైన అశోకుని శాసనములలో ఎక్కువగా ఏ భాష ఉపయోగించబడింది? ఏ. ప్రాకృత భాష, బి. హిందీ, సి. ఆంగ్లం, డి. గ్రీకు భాష. నెక్స్ట్ క్వశ్చన్, రాజ్యాంగ పరిషత్తులో అతి ముఖ్యమైన ముసాయిదా కమిటీలో మొత్తం సభ్యులు ఎంతమంది? ఏ. 5, బి. 6, సి. 7, డి. 8. నెక్స్ట్ క్వశ్చన్, ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ ISA ప్రెసిడెంట్గా భారత్ ఎప్పటి వరకు కొనసాగుతుంది? ఏ. 2024, బి. 2025, సి. 2026, డి. 2028. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో ట్రాన్స్ హిమాలయాల్లో భాగం కాని పర్వత శ్రేణి ఏది? ఏ. కారకోరం శ్రేణి, బి. లడాక్ శ్రేణి, సి. జస్కర్ శ్రేణి, డి. పీర్ పంజల్ శ్రేణి. నెక్స్ట్ క్వశ్చన్, అశోకుడు నిర్మించిన సాంచి స్తూపం ఏ రాష్ట్రంలో కలదు? ఏ. మధ్యప్రదేశ్, బి. మహారాష్ట్ర, సి. ఆంధ్రప్రదేశ్, డి. ఉత్తరప్రదేశ్. నెక్స్ట్ క్వశ్చన్ అండ్ లాస్ట్ క్వశ్చన్, క్రింది వాటిని జతపరచండి. ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి మనకి ఇండియన్ కాన్స్టిట్యూషన్లో భాగాలు, షెడ్యూల్స్ అండ్ ఆర్టికల్స్ చదవమని చెప్పాను కదా. ఇక్కడ క్వశ్చన్ వచ్చేసి మనకి భాగాలు అండ్ ఆ భాగంలో దేనికోసం అయితే చెప్పబడిందో అది అయితే ఇచ్చాను. సో ఏ భాగంలో దేనికోసం అయితే చెప్పబడింది అనేది మీరు మ్యాచ్ చేయండి. అలాగే ఈ క్వశ్చన్కి వచ్చేసి నేను ఆన్సర్ అయితే ఇవ్వలేదు, మీరే కామెంట్ బాక్స్లో అనేది పెట్టండి. సో ఫ్రెండ్స్, 20 క్వశ్చన్స్ అయితే అయిపోయినాయి కదా. మీకు ఎంత స్కోర్ వచ్చింది అనేది మీరు కామెంట్ బాక్స్లో పెట్టండి. లాస్ట్ సెల్ఫ్ టెస్ట్లో కూడా చాలామంది మీ స్కోర్ని అనేది కామెంట్ చేశారు. సో ఇప్పుడు కూడా ఈ టెస్ట్కి కూడా మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి అనేది కింద మెన్షన్ చేయండి. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ సెల్ఫ్ టెస్ట్ కోసం అయితే నేను ఇప్పుడు ఇక్కడ ఇస్తున్నాను చూడండి టాపిక్స్. నెక్స్ట్ టెస్ట్ కోసం అయితే ప్రిపేర్ అయ్యి రెడీగా ఉండండి. సో ఫ్రెండ్స్, ఆన్సర్స్ అయితే ఇవి చూసుకోండి, మీకు ఎన్ని మార్క్స్ వచ్చినాయి అనేది కామెంట్ బాక్స్లో అయితే మెన్షన్ చేయడం మర్చిపోకండి. మీకు తక్కువ మార్క్స్ వచ్చినా కానీ మెన్షన్ చేయండి. ఇప్పుడు ఏమీ అవ్వలేదు, ఇంకా ఎక్కువ మార్క్స్ నెక్స్ట్ టెస్ట్లో తెచ్చుకోవాలనే ఉద్దేశంతో మీరు ప్రిపరేషన్ అనేది కొనసాగించండి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో అన్నీ కూడా RPF కానిస్టేబుల్ అండ్ NTPCకి సంబంధించిన యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు దొరుకుతుంది. సో అలాగే మీ ఫ్రెండ్స్ ఎవరైనా NTPC కానీ అలాగే RPF కానిస్టేబుల్ కానీ ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.